హైదరాబాద్ నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. 5 ఏళ్ల కిందట ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతీయ బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా చేయలేదు. బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహూజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్ సునీల్ అహూజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్తో పాటుగా సునీల్ అహూజాపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీ భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా కేటుగాళ్లు మార్చేశారు. ఈ కంపెనీకి 60% ఆశీష్ అహూజా, మిగిలిన 40% వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండి శివరామకృష్ణలో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారని బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏం జరిగిందంటే భారతీ బిల్డర్స్ ప్రీ లాంచ్ ఆఫర్తో కోంపల్లిలో బానూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే సరే బాగానే ఉంది, వాళ్ళ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకున్నారు. ప్రీ లాంచ్ ఆఫర్లో సర్లే బాగానే ఉంది, అంతా నడిచింది. కాకపోతే సడన్గా మధ్యలో ఏమైందో తెలియదు కానీ మా భారతీ బిల్డర్స్ పార్ట్నర్స్ వచ్చేసి అహూజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ కోసం అడిగారు. అది దేనికి? కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. బాగుంది. అహూజా ఏమన్నారు, సరే నేను ఇస్తాను అందుకే అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్గా అవుతాను నేను దీంట్లో అని చెప్పేసి భారతీ బిల్డర్స్ ఉన్న పేరుని శ్రీ భారతీ బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 47 crores ఏమో ఫైనాన్స్ ఇచ్చారు. 47 crores ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అంతా బాగుంది, మా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కరెక్ట్ కాదనట్లే. కానీ భారతీ బిల్డర్స్ వాళ్ళు ఇన్ రిటర్న్ మొత్తం కూడా కట్టేశారు. 53. నేను భారతీ బిల్డర్ విక్టిమ్ అండి. 2022 నుంచి కూడా నేను 2023 వరకు నేను 13 lakhs పే చేశాను. కానీ నాకు ఎంత చూపించారు అంటే 11,11,000 కట్టానని చూపించారు. ఇక్కడ 300+ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే దీంట్లో ఎండి వచ్చేసి దుప్పటి నాగరాజు, తర్వాత ముల్పూరి శివరామకృష్ణ, ఆ తర్వాత పొన్నారి అని ముగ్గురు ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది వీళ్ళని. భవానీ అని ఒక బ్రోకర్ ఉంది, ఆ బ్రోకర్ ఆమె తీసుకెళ్ళి ఆ బ్రోకర్ ఆమెనే వాళ్ళతో కల్పించింది. నా దగ్గర ఫోటో కూడా ఉంది వాళ్ళది, నేను ఫోటో కూడా చూపిస్తాను. తర్వాత ఏంటంటే ఇతను అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమని ఫస్ట్ సునీల్ కుమార్ అహూజాని కలిశాడంట. కలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడంట. డబ్బులు ఇచ్చి ఇంట్రెస్ట్ చూపించేసి తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టట్లేదు కదా, మీరు మాకు డబ్బులు పే చేయట్లేదు అని ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు. అతను ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా అందరికీ కూడా తెలియకుండా చేశారండి ఇదంతా కూడాను. మాకు తర్వాత తెలిసింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని అడిగితే ఇంట్రెస్ట్ కట్టలేక మేము చేశాము అని చెప్తున్నారు. ఇప్పుడు శివరామకృష్ణ అనే అతను ఎన్నిసార్లు డబ్బులు అడిగినా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వడు.